ఎప్పుడు మనం జనాలము కూడా పెద్దగా నటిస్తామా లేదా? అవునా లేదా? గట్టిగా కొంచెం ఏం లేదు, మరి అందం లేదు, రూపం లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, ఏం లేదు. కానీ జనాల ముంగట నన్ను అందిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ నటిస్తూ ఉంటాము. అతనంత డబ్బు ధనం ఎవరి దగ్గర లేదు, అతనంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు, అతనంత వైరాగ్యం ఎవరి దగ్గర లేదు. అన్ని ఇషడైశ్వర్య పూర్ణ ఉన్నాడు ఆయన. ఈ బ్రహ్మాండంలో అతనితో సమానము ఇంకా అతని కంటే గొప్పగా ఎవరు లేరు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్. నోబడీ ఈజ్ ఈక్వల్ టు హిమ్ అండ్ నోబడీ ఈజ్ గ్రేటర్ టు హిమ్. చెప్పండి, పోటీకి ఎవరు లేరు. నో మ్యాచ్, ద వన్ అండ్ ఓన్లీ వన్. నో కాంపిటీషన్, నో రైవల్. లేదు. కానీ ఆ వ్యక్తి ఎట్లుంటుండు? ఏం లేదు. ఇది నేర్చుకునే విషయం ఉంది. మరి ఎందుకు అన్నీ నిండా ఉండి కూడా ఏం లేనట్టు ఎందుకుంటుండు? వైకుంఠంలా 3,000,000 దేవతలు కృష్ణునికి నైవేద్యం పెట్టాలంటే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ముద్రలు, పూజలు ఎంతో శుద్ధితోని వాళ్ళు నైవేద్యం పెడితే అప్పుడు కూడా గ్యారెంటీ లేదు కృష్ణుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడని. నో గ్యారెంటీ. కానీ అదే బృందావనంలో ప్రతిరోజు మధ్యాహ్నము వీళ్ళందరూ దూడలు మేపుతూ ఉంటారు. ఇక వీళ్ళ లంచ్ టైం ఏంటి? మధ్యాహ్నం. లొకేషన్ ఏంటి? యమునా నది ఒడ్డు. ప్రతిరోజు వాళ్ళందరూ వాళ్ళ టిఫిన్స్ వాళ్ళు ఇస్తారు, గోబ్బాలు. కానీ వాళ్ళందరూ గుణమేంటి? వాళ్ళందరికీ అనిపిస్తుంది ఈ మా మమ్మీ ఇచ్చిన ఐటము మేము కృష్ణునికి తినబెట్టాలా. కానీ మా మమ్మీ ఎట్లా అండిందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు ఉందనుకో, ఒక గోపాలునికి వాళ్ళ మమ్మీ లడ్డూలు ఇచ్చింది టిఫిన్లో. సో వీనికి ఏం కోరిక ఉంది? నేను కృష్ణుడు తినబెట్టాలా. కానీ మా మమ్మీ లడ్డు తయారు చేసి మంచిగా ఉందో లేదో, తీయ ఉందో లేదో, ఫ్రెష్ ఉందో లేదో. సో వీళ్ళు ఏం చేస్తారు? కోరుకుంటారు, ఫస్ట్ క్లాస్ కృష్ణ తిను. మనం ఉంటాము ఎట్లా అనిపిస్తుందా? బ్రహ్మదేవుడు 33 కోట్ల దేవతలు నాకు ఇట్లా నైవేద్యం పెడతారు, నేను తినా, మీ నోటి ఎంగిల్ నేను తింటానా? ఎంతో ఆనందంగా కృష్ణుడు నైవేద్యాన్ని ఆ లడ్డును గపా తింటాడు. ఒకసారి ఇట్లనే అయింది. ఈ మధుమంగళ అనే మిత్రుడు వాళ్ళ అమ్మ రోజు ఏం చేసింది? బుంది లడ్డులు ఇంకా మొత్తం కుండెడు మజ్జి కట్టించింది సర్ది. సో కృష్ణుడు తెలిసింది ఇలా మధుమంగళ బ్యాగ్లు ఏమున్నాయి, లడ్డులు ఉన్నాయి, ఇంకా మజ్జిగ ఉందని. కానీ మధుమంగళ ఏం చేసిన రోజు కృష్ణుడికి వెళ్తే నాకు ఒక్కడు కూడా ఇయ్యడు అని ఏం చేసాడు? చెట్టు వెనుక పోయి దాగున్నాడు. కృష్ణుడు మధుమంగళ ఎటు పోయిండు, కనపడతలేడు. అందరిద్దరు వాళ్ళ అమ్మాయి రోజు లడ్డులు కట్టించింది, అందుకనే వాడు దాగున్నాడు. ఎక్కడ? చెట్టు వెనుక. ఓ మధు, నేను వస్తున్నా అని కృష్ణుడిని చూసేసరికి మధు ఏం చేసిండు? మొత్తం లడ్డులన్నీ తినేసిండు. తిన్న తర్వాత ఇప్పుడు మజ్జిగ ఉంది, ఆయన మజ్జిగ కూడా అవుతుందేమో అని లడ్డులతో పాటు ఆ కుండెడు మజ్జిగ కూడా తాగేసిండు. సో మధుమంగళది కడుపు నిండింది, నోరు కూడా నిండిపోయింది, అంత మజ్జిగ. మధుమంగళది పరిస్థితి ఎట్లా? చెంపలు మొత్తం ఇట్లా పొంగిపోయినాయి. ఇప్పుడు కృష్ణుడు మధు, వేర్ ఆర్ ద లడ్డూస్ ఎక్కడ, మజ్జిగ ఎక్కడ, నోరు తెచ్చి చెప్పలేకపోతుండు. ఇప్పుడు మనం ఏమవుతుంది? ఇప్పుడు తిట్లు తిట్టి ఒరే దుర్మార్గుడా, ఒరే గాడి అని అది చెప్తుంది. అవును లేదా? తిట్టుకుంటా. కానీ కృష్ణుడు ఏం చేయొచ్చు? ఆలోచించరు. ఏం చేయొచ్చు కృష్ణుడు? 2 చేతులు చాపి మధుమంగళ చెంప మీద 2 చెంపలు దర్శిండు. ఆ చెంపల మీద నిండా పొంగిన చెంపల సరిసరికి ఏమైంది? నోట్లోని మజ్జిగ అంతా బయటకు వచ్చేసి. కానీ కథక్క ఉడిచిపోతలేదు. ఆ మజ్జిగ బయట పడే కంటే ముందే కృష్ణుడు 2 చేతులు దాక్కొని ఆ మధుమంగళ నోట్లోకి వెళ్ళిన మజ్జిగను కృష్ణుడు తాగేస్తాడు. ఆలోచించండి. సో ఈ దృశ్యం ఎవరు చూస్తున్నారు? బ్రహ్మదేవుడు ఆ రోజు తన హంస వాహనం మీద రౌండ్కి వెళ్ళిండు అనమాట, టూర్కి వెళ్ళిండు. అనుకున్నాడు, అరే ఇదేంది, ఇతడే నా స్వామి, ఈ స్వామికి నేను ఎట్లా నైవేద్యం పెడతా? కాదు, నా స్వామి కాకపోవచ్చు. ఇక్కడ ఏం చేసిండు? పరీక్ష పెట్టిండు. ఎట్లా పరీక్ష పెట్టిండు? గోపాలను ఇంకా దుడలను మాయం చేసిండు. మొత్తం అరే ఎటు వేరు, గోపాలు ఎటు వేరు, దూడలు ఎటు వేరు చూసరికి ఎవరు లేరు, ఎక్కడ కనిపించలేరు. అప్పుడు కృష్ణుడు వచ్చా కొడుక అయ్యతోని నాటకాలు ఆడుతున్నావా? బ్రహ్మదేవుడు 50 ఏళ్ళ ముసలోడు, కృష్ణుడేమో 7 ఏళ్ళోడు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పిల్లలు ఏమంటారు? అయ్యతో నాటకాలు ఆడుతున్నావా, పరీక్ష ఆడుతున్నావు? ఆ కొడుక అని ఏం చేయండి కృష్ణుడు
తనను విస్తరించుకున్నాడు. ఏ రూపంలో? ఒక్కొక్క గోపబాల రూపంలో, ఒక్కొక్క దూడ, ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క నగాలు, ఒక్కొక్క టిఫిన్ బాక్సు, ఒక్కొక్క చేతిలో ఉన్న కట్టె, ఒక్కొక్క జ్యువెలరీ, ఒక్కొక్క చెవుల కమ్మలు, ఒక్కొక్క మెడలో ఉన్న పూస. ఎవరు ఆ రోజు? కృష్ణుడు. వీళ్ళు కృష్ణుడు ఆలోచిస్తుండు. వీళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయింది. ఇప్పుడు సాయంత్రం ఇంటికి పోతే వాళ్ళందరూ అమ్మలని అడుగుతారు, మా కొడుకు ఎక్కడ, మా దూడలు ఎక్కడ? ఇప్పుడు నేనేం చెప్తాను? కృష్ణుడు విస్తరించి సంవత్సరం అయింది. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం పోయి హెచ్చరికి సంవత్సరం అయింది. మళ్ళీ కించుతారు ఏంటి? మళ్ళీ అదే సెట్ ఉన్నారు, అదే గోపాలు, అవే దూడలు. మనం రెండు సైడ్లు అంటే మనం ఎత్తి అవుతుంది అను ఇట్లా గుంచుతాయి. ఒక్కడే శీర్షం ఉన్నారు. బ్రహ్మదేవుడికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 10 సార్లు బ్రహ్మలోకం వీళ్ళు ఇటు అటు అటు ఇటు. వీళ్ళు నిజమా వాళ్ళు నిజమా? వీళ్ళు ఒరిజినలా వాళ్ళు ఒరిజినలా? జెరాక్స్ ఇవ్వడు, కలర్ జెరాక్స్. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ చూడు, అక్కడ వాళ్ళు ఉన్నారు, స్పృహలు ఎక్కడ పడిపోయారు, ఇక్కడ వీళ్ళు ఆడుతుండ్రు. అప్పుడు ఇక కృష్ణ ఏం చేసాడు? బ్రహ్మదేవునికి ఇంకా పిచ్చి లేపుతుండు. ముందే పిచ్చి లేచింది, ఇంకా పిచ్చి లేపు. ఇట్లా బ్రహ్మదేవుని సమక్షంగా ప్రతి ఒక్క గోపబాలుడు, ప్రతి ఒక్క దూడ చతుర్భుజ నారాయణ రూపంలో విస్తరించి, శంఖ చక్ర గదా పద్మ ధరించి. దాని తర్వాత ఏమైంది? వీళ్ళందరూ నారాయణ మూర్తులు మళ్ళీ కృష్ణుల్లో కలిసిపోయింది. ఇది ప్రూఫ్ ఏంది? ఈ సమస్త నారాయణులు ఎవరు ఉద్భవిస్తారు? కృష్ణుడి నుండి. కృష్ణుడు నారాయణమూర్తి అవతారం కాదు. మనం అనుకుంటుంది కృష్ణుడు విష్ణుది అవతారం, 8వ అవతారం కాదు. సమస్త విష్ణు, సమస్త నారాయణులు కృష్ణుడు నుండి ఉద్భవిస్తారు. అన్నిటికీ మూలము కృష్ణుడు, ఒరిజినల్ కాపీ. ఇది కృష్ణుడు ఎంగిల్ మధ్యగా అవుతుంది. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉదాహరణలు ఇస్తున్నా? ఎందుకంటే కృష్ణుని స్వరూపం అంటే